స్పెషల్ చికెన్ కర్రీ కారము ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అల్లం ఎల్లిగడ్డ కారము ఉప్పు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇది 2 kg చికెన్ అండి. ఇది నార్మల్ కర్రీ, తెలంగాణ కర్రీ. ఇది తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా ఇట్లా చేసుకోను. ఇట్లా మొత్తం అన్నీ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నాం. వేడినాక ఈ పట్టా ఇలాచి ఇవన్నీ వేసేయండి. ఇలా వేసేసుకోండి. ఆనియన్స్ వేసి సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ గ్రేవీ వేస్తుంది మిక్స్ చేసేసుకోండి. పట్టా ఇది చూపించలేండి ఆకు, ఇది కూడా వేసేయండి. బగారాకు కొంచెం సాజీ రైస్ వేసేయండి. ఇందులోనే బగారా రైస్ చేయాలంటే ఇట్లా రైస్ కుక్కర్లో వదిన చేస్తుంది, మీకు ఇంట్లోనే యాడ్ చేస్తున్నా. ఈజీగా రైస్ వేసేసుకొని అందులోనే పట్టా ఇలాచి కొత్తిమీర బగారాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోండి. మసాలా అన్ని మసాలాలు వేసేసి నిమ్మకాయ పిండేసేయండి. అన్నీ వేసి మూత పెట్టేసేయండి. బగారా రైస్ రెడీ. నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ కూడా ఆయిల్ వేయాలా? ఓకే. ఇది చూడండి బ్రౌన్ కలర్ అయింది కదా. ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ పసుపు వేసేసుకొని మనం మ్యాగ్నెట్లో వేసినాం కదండి పసుపు అల్లం ఎల్లిగడ్డ ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం పుదీనా వేసేసుకోండి. పుదీనా వేసి కొంచెం ఫ్రై కానివ్వండి ఇట్లా మంచిగా. అయినాక ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకోండి. మొత్తం చికెన్ వేసేసి సాల్ట్ ఒకసారి చూసుకొని సిమ్లో పెట్టేసేయండి. అదే అయిపోతుంది. మొత్తం ఇట్లా పెట్టేసి మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసేయండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. గ్రేవీ కోసం వాటర్ పోసుకోండి. మళ్ళీ సిమ్లో పెట్టేయండి. ఇదిగోండి ఫైనల్లీ గరం మసాలా వేసుకోండి. ఇంట్లో మనం నూరుకుంటాం గరం మసాలా వేసేసుకోండి. దాంట్లో కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి మంచి కలుపుకోండి. ఒక 2 నిమిషాలు పెట్టేసి అవి తెలంగాణ స్పైసీ చికెన్ కర్రీ సిమ్లో పెట్టేసేయండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. తెలంగాణ చికెన్. ఇదిగోండి బగారా రైస్. ఇది స్పెషల్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ఇప్పుడు చూపించిన కదా సింపుల్గా బగారా రైస్. అదే ఇది టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినామండి, అక్కడ చేస్తున్నా చికెన్ స్పెషల్. సింపుల్ చికెన్, ఏం మసాలాలు లేకుండా ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. బాగుంటుంది చాలా. వావ్, చాలా బాగుందండి. కారం కారంగా చాలా స్పైసీగా బగారా రైస్కి కాంబినేషన్ వెరీ నైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.